బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫార్మా పరిశ్రమల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులు తమ జీవితాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయవలసిన పరిస్థితి విశాఖలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఫార్మా కంపెనీలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సిఐటియు నాయకులు విమర్శించారు. ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రత విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలసత్వం వహిస్తున్నాయని, కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు, ఫార్మా యాజమాన్యాలు జేబులు నిండితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని, ఫార్మా పరిశ్రమల పద్ధతి కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఏది ఏమైనా ఫార్మా పరిశ్రమలు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోకపోతే ముందు ముందు మరికొంతమంది ఫార్మా పరిశ్రమలకు బలి అయిపోయే అవకాశం ఉందన్నారు. మృతుడి వివరణ ఇవ్వాలని కోరారు. నష్టపరిహారం 2,50,00,000 ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. 11 గంటల వరకు ఉండి కంపెనీలో దూకెళ్లిపోయాడు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయేమో అని మమ్మల్ని తప్పుదో పట్టించారు, తప్పు ట్రాక్ లో పట్టించారు. మీడియా వాళ్ళు తప్పు ట్రాక్ పంపించారు, మమ్మల్ని తప్పు ట్రాక్ పంపించారు. కానీ చెప్పలేదు, చచ్చిపోయాడని చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. 9 గంటలు చెప్పారు ఈ విషయం. సంబంధం ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అవన్నీ ఉట్టిదండి. మమ్మల్ని మబ్బి పెట్టారు అంతే, ఏమీ జరగలేదు, కంపెనీలో ఏమీ జరగలేదని మబ్బి పెట్టారు. గంటలకి డ్యూటీకి వచ్చాడు రంది సూర్యనారాయణ, ఊరి పేరు వీలుపర్తి, విజయనగరం జిల్లా వేపాడు మండలం. ఈ కంపెనీలోని మేనేజర్ గా పనిచేస్తున్నారు. పనిచేస్తే నిన్నంతా మేము వచ్చి మనిషి కనపడలేదు. 5:35 వరకు సీసీ ఫుటేజ్ లో కనపడుతున్నాడు. ఆ తర్వాత కనిపించలేదు. ఏమయ్యాడు? బయటని బండి ఉంది, బయటని తంబేయలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని అన్ని మేము అడుగుతున్నాం. లోపలికి అలౌ చేసిన తర్వాత చూస్తే కంపెనీలో ఏమీ జరగలేదు, గోడ దూకి వెళ్ళిపోయారు. మీడియా వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మీడియా వాళ్ళు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పి కంపెనీ వాడు అలా మాట్లాడారు. ఇప్పుడు చూస్తే ఏమో బాడీ ఏమో కంపెనీలోనే ఉంది. కంపెనీలో నుండి వీళ్ళు చంపి పడిసి మిమ్మల్ని ఇంత తప్పుతో పట్టిస్తున్నారు. తప్పిపోయి ఇలాంటి కంపెనీలోని ఇంకెవడైనా ఉద్యోగం చేస్తాడా? ఈ రోజు ఈడికైంది, రేపు ఇంకొకటికి అవుతుంది. ఇలాగే కంపెనీలోని మా నానా వివచ్చంగా చేస్తున్నారంటే మమ్మల్ని రాత్రి 11 గంటల వరకు కంపెనీలో ఉన్నాం. కంపెనీలో ఏమీ జరగలేదు. మీ మేనాలుడు గోడవద్దకు వెళ్ళిపోయాడు, గోడదూకి వెళ్ళిపోయాడనే చెప్పారు. ఇప్పుడు చూస్తే బాడీ ఏమో ఇక్కడే ఉంది. ఈ కంపెనీ వాడు వచ్చి ఏ సమాధానం చెప్తాడో. ఈ మీడియా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కంపెనీ లోపలికి కూడా అలౌ చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు. మీ అందరూ సహకరించాలని మరొకసారి చెప్తూ